Dear aspirants, welcome to the BVM Studies యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే శాతవాహనుల రాజుల యొక్క చరిత్ర అండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో మొట్టమొదటిగా తొలి శాతవాహనులు గురించి డిస్కస్ చేద్దాం. తొలి శాతవాహనులో కన్హుడు అండి. ఈరోజు కన్హుడు గురించి ఉండే కన్హుడు క్రీస్తు పూర్వం 208 నుండి 198 వరకు ఇతని పరిపాలన అయితే కొనసాగిందండి. సుమారు ఒక 10 సంవత్సరాల పాటు ఇతను పరిపాలన చేశాడు. ఇతడు ఎవరింతకి అనేది మనకి కొన్ని పురాణాల్లో ఒకలాగా ఉంది ఇతని గురించి, అలాగే మన దగ్గర ఉన్న శాసనాల్లో ఒకలా ఉంది. ఇతని గురించి మొదటి పాయింట్లో చూడండి. శ్రీముఖుని కుమారుడు శాతకర్ణి యుక్త వయస్కుడు కాదండి. అంటే మొట్టమొదటిసారి కొన్ని పురాణాల్లో ఎలా చెప్పారంటే ఇతనే మనకి శ్రీముఖుడు కుమారుడు కన్హుడు అనేసి మనం నిర్ణయించారు. తరువాత తెలిసిందనమాట మన దొరికిన ఆధారాలు బట్టి శ్రీముఖుడు కొడుకు కన్హుడు కాదు, మొదటి శాతకర్ణి శ్రీముఖుడు కొడుకు అనేసి నిర్ణయించారనమాట. ఈ మొదటి శాతకర్ణి ఎందుకు రాజు కాలేదు? మరి శ్రీముఖుడు కొడుకే కదా వారసత్వం, మన రాజులు ఎలాగా వాళ్ళ వారసులకే కదా రాజ్యం అధికారం రావాలి. శాతకర్ణి ఎందుకు కొడుకు రాజు అవ్వలేదు, మధ్యలో వాళ్ళ తమ్ముడు ఎందుకు అయ్యాడు అనేది మనకు డౌట్ ఉంటుంది. ఎందుకంటే శ్రీముఖుడు ఎప్పుడైతే చనిపోయిన టయానికి మనకి శాతకర్ణి ఉన్నారు చూడండి, శ్రీముఖుడు కొడుకు శాతకర్ణి. ఇతను యుక్త వయసులో అంటే రాజుకు ఉండాల్సిన ఇంకా వయసు అయితే రాలేదండి. అతనికి చాలా చిన్న బాలుడు అనమాట. అందువల్ల రాజ్యభారాన్ని తన తమ్ముడికి అందించవలసి వచ్చింది. ఆ తమ్ముడే కన్హుడండి. ఈ కన్హుడు రాజ్య పరిపాలనని 10 సంవత్సరాలు పరిపాలించాడు అనమాట. ఆ తర్వాత మనకి ఇక్కడ ఏంటి చెప్తున్నారు, కన్హుడి మహామాతృడు అంటే బౌద్ధ మతానికి ఆదరించడానికి కొద్ది మందిని, అప్పుడు బౌద్ధ మతానికి ఏ అవసరాలు కావాలని రాజులు వాళ్ళ యొక్క అవసరాల దృష్ట్యా కొంతమంది వ్యక్తులు నియమించేవారు. వాళ్ళ పేరే మహామాతృడు అనమాట. ఈ మహామాతృడు ఏంటంటే నాసిక్లోనటండి శ్రమణులకై గుహలు తవ్వించాడు. క్రింది ఏ రాజుల కాలంలో మనకి నాసిక్లో శ్రవణులకి గుహలు తవ్వించబడ్డాయి అని మనకు అడిగితే కన్హుని కాలంలో తవ్వించబడ్డాయండి ఈ గుహలు. అలాగే అశోకుడి శాసనాల్లో కూడా మనకేంటంటే ఈ మహామాతృలు అనే ఉద్యోగులు కనబడతారండి. సేమ్ మనకి ఎలాగైతే ఈ కన్హుడు నాసిక్లో గుహలు తవ్వించడానికి మహామాతృని ఎలాగైతే ఉపయోగించాడో సేమ్ ఇదే మహామాతృడు పదవి ఒకటి అశోకుడి కాలంలో కూడా ఉందన్నమాట. అలాగే కనిహేరి శాసనంలో మహామాత్ర పదం వల్ల మనకి కనిహేరి శాసనంలో ఈ మహామాత్ర అనే పదం లభించింది కదా. ఈ పదం వల్ల మనకి ఏది తెలుస్తుందంటే శాతవాహనులు మౌర్యుల యొక్క పరిపాలనా విధానాన్ని అనుసరించి ఉంటారు అని మనకు తెలుస్తుందన్నమాట. అలాగే ఈ విధానాన్ని అనుసరించడం ఒకటి అయితే, రెండో విషయం ఏంటంటే ఈ రెండు రాజవంశాలు సమకాలంలో పరిపాలించాలంటే ఒకే టైం పీరియడ్లో ఈ రెండు రాజవంశాలు కూడా ఉన్నాయి. అంటే మౌర్యులు ఉన్నప్పుడే ఇటుపక్క శాతవాహన రాజ్యం కూడా ఉంది అనేది మనకు తెలుస్తుందన్నమాట. ఇక మొదటి శాతకర్ణి గురించి చూడాలండి. ఇతను తొలి శాతవాహనుల్లో అత్యంత సమర్థుడు, తొలి శాతవాహనులు అందరిలో గొప్పవాడండి. ఇతను పరిపాలన ఎప్పుడండి? క్రీస్తు పూర్వం 197 నుండి 179 మధ్య ఇతని పరిపాలనా కాలం అనేది జరిగిందనమాట. ఆ మొదటి పాయింట్లో చూడండి, మనకి మొదటి పాయింట్లో పురాణాల ప్రకారం శాతకర్ణి కన్హుని కుమారుడండి. మన పురాణాలు ఏంటి చెప్తున్నాయి, మనకి మొదటి శాతకర్ణి ఎవరైతే ఉన్నారో ఇతను కన్హుడు కుమారుడు అని చెప్తున్నాయనమండి. మనకి ఎవరి కుమారుడు అని ముందు డిస్కస్ చేసామండి. మనకి శ్రీముఖుడు కుమారుడు మొదటి శాతకర్ణి అని మనం నిర్ణయించాం కదా, చూసాం కదా. కానీ పురాణాలు ఏడు చెప్తున్నాయి శ్రీముఖుడు కుమారుడు కాదు, కన్హుడు కుమారుడు మొదటి శాతకర్ణి అని పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. మనకి ఇప్పుడు పురాణాలని స్ట్రాంగ్గా ఆధారంగా తీసుకుంటామా, లేదా అప్పుడు దొరికిన పురావస్తు ఆధారాలు అంటే శాసనాలు కానీ లేదా నాణ్యాలు కానీ వాళ్ళకి సంబంధించిన కట్టడాలు కానీ వేటిని మనం బలమైన ఆధారాలుగా తీసుకుంటుంటే ఆర్కియాలజిస్టులు ఎవరైనా హిస్టోరియన్స్
మొదటగా మనకు ప్రయారిటీ ఇచ్చేది అప్పుడు దొరికిన వస్తువులు ఏవైతే ఉన్నో వాటికే ప్రయారిటీ ఇస్తారండి. అప్పుడు దొరికిన శాసనాలకే ప్రయారిటీ ఇస్తారు. ఆ తరువాత మనకు సాహిత్యానికి ప్రయారిటీ ఇస్తారన్నమాట. అందువల్ల మనకి నానాఘాట్ కనుమల్లో శిల్పాలు బట్టి శాతకర్ణి అనే వ్యక్తి ఎవరు, శ్రీముఖుని కుమారుడు అని మనకు స్పష్టమవుతుందండి. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి నానాఘాట్ కనుమల్లో ఏంటంటే శిల్పాలు దొరికాయి అన్నమాట. ఆ శిల్పాల బట్టి మనకేటి తెలుస్తుంది, శ్రీముఖుడి కుమారుడు శాతకర్ణి. కానీ ఇతను కన్నుడు కుమారుడు కాదనేసి మనకు బలమైన ఆధారం ఆ నానాఘాట్ కనుమల్లో దొరికిన ఆ శిల్పాలండి. అందువల్ల పురాణాల్లో అందించిన సమాచారం ఏదైతే ఉందో అది ఫాల్స్, తప్పు అని మనకు తెలుస్తుంది అన్నమాట. ఇతని భార్య ఇతని మరణానంతరం వేయించిన శాసనంలో ఇతని గురించి కీర్తించింది అనమాట. ఎలా వర్ణించిందట చూడండి. శాతకర్ణి వీర, శూర, హప్రత, హతచక్ర అని మరి దక్షిణా పదపతి అనే బిరుదులతోని ఇతను చనిపోయిన తరువాత ఇతని భార్య ఉన్నారు కదండి, ఆవిడ నాగానిక మహాదేవి గారు ఇతన్ని ఇలా వర్ణించిందనమాట. వీర, శూర, హప్రతి, అతిచక్ర, దక్షిణా పదపతి అని వర్ణించిందనమాట. ఇది వాస్తవానికి తొలి శాతవాహనుల్లో మనకు అగ్రగణ్యుడు అండి మొదటి శాతకర్ణి. ఇంత మనకి తొలి శాతవాహనంలో అగ్రగణ్యుడని మిమ్మల్ని ఎవరైనా మన క్వశ్చన్ వస్తే మనం శాతకర్ణి అని పెట్టలేండి. మొదటి శాతకర్ణి అగ్రగణ్యుడు అనమాట. ఇతను మహారథి అంగీయ రాజకుమారి నాగానికను వివాహమాడి పెళ్లి చేసుకొని వారి సాయంతో ఎవరైతే మహారథి అంగీయులు ఉన్నారో వాళ్ళ సహాయంతోనటండి తన రాజ్యాన్ని పదలుపరుచుకోండి అనమాట. బలాన్ని చేకూర్చుకోండి వాళ్ళ పెళ్లి చేసుకొని. ఆ తరువాత స్ట్రాంగ్నెస్ పెంచుకున్న తరువాత రాజ్యాన్ని విస్తరించుకోవడానికి పూనుకున్నాడు అన్నమాట వాళ్ళ సహాయంతో అనమాట. శాతకర్ణి మొత్తం ఎన్ని సంవత్సరాలు, 18 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఇతని దాంట్లో అనేక రాజకీయ సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ మనం చూద్దాం. ఇతని కాలంలోనండి సరైన ఇతను ఉన్నప్పుడు పుష్యామిత్రు శుంగుడు ఇతనికి సమకాలికుడు అనమాట. అక్కడ మౌర్య వంశాన్ని నిర్మూలించి పుష్యామిత్రు శుంగుడు ఉత్తర భారతదేశంలోని మౌర్యులని ఎవరైతే ఉన్నారో అంతకుముందు మౌర్యులు గొప్ప చక్రవర్తులు కంటే వాళ్ళని నిర్మూలించి మగధలో శుంగ వంశాన్ని స్థాపించాడండి. ఎప్పుడు స్థాపించాడటండి, క్రీస్తు పూర్వం 187వ సంవత్సరంలోని పుష్యామిత్రుడు శుంగుడు అనే వ్యక్తి మౌర్యులని వాళ్ళ రాజ్యాన్ని పూర్తిగా అంతం చేసి శుంగ వంశాన్ని స్థాపించాడనమాట. దీని ద్వారా ఏడు జరిగింది స్థాపించడంతో అంత పటిష్టమున్న మౌర్య సామ్రాజ్యం అలజడులు రేగి మొత్తం ఆ వ్యవస్థ అంతా కొట్టుకుపోయింది. కరెక్ట్గా ఇదే టైం అవకాశం తీసుకోండి అండి. మనకు మొదటి శాతకర్ణికి సరే ప్రకృతి కూడా సహకరిస్తుంది. అక్కడ గమనించాలి, అక్కడ మొత్తం కల్లోలంగా ఉందన్నమాట. అదే టైం అవకాశాన్ని గ్రహించిన శాతకర్ణి ఏడు చేశాడంటే తూర్పు మాలవా ప్రాంతానికి ఆక్రమించాడనమాట. ఆ టైంలో కరెక్ట్గా అక్కడ అయితే రాజులు వాళ్ళు కొట్టుకునే ఇది ఉన్న సందర్భంలోనే ఇదే సదావకాశంగా భావించిన శాతకర్ణి ఏం చేశాడు, తూర్పు మాలవా ప్రాంతాన్ని ఆక్రమించేశాడనమాట. ఇతను ఆక్రమించినట్లు మనకి ఏటి ఆధారాలు, తూర్పు మాలవా ప్రాంతాన్ని ఆక్రమించడం ఎందుకంటే వజ్జాయిని చిహ్నమున్న ఇతని నాణ్యాలు అనేవి ఎక్కడండి మాలవాలో ఈ మాలవాన ఆక్రమణ సూచిస్తుందన్నమాట. ఇతనికి ఏంటంటే ఇతను వజ్జాయిని చిహ్నం ఉన్న నాణ్యాలు ఎవరు వేశారండి అని అడిగితే మొదటి శాతకర్ణి వేశాడు. ఇతని నాణ్యాలు వజ్జాయిని చిహ్నం గుర్తుండడం వల్ల మనకి ఏం డిసైడ్ చేసే చరిత్రకారులు, ఇతను మాలవా ప్రాంతాన్ని ఆక్రమించాడు అని చరిత్రకారులు నిర్ణయించడం జరిగిందనమాట. మనం ఇదే నాణ్యాలు బట్టి చెప్పవచ్చు అంటే ఇదే వజ్జాయిని గుర్తుగల నాణ్యాలు ఇంకో వ్యక్తి కూడా వేశాడండి, అతనే శ్రీముఖుడు. శ్రీముఖుడు నాణ్యాల మీద కూడా ఇదే చిహ్నం ఉందన్నమాట. అలాగే తూర్పు మాలవ ఆక్రమణ కంటే ముఖ్యమైనది ఏంటంటే ఇతని జీవితంలోనే అత్యంత ఇంపార్టెంట్ సంఘటన ఏమైనా ఉంది, ఒక అద్భుతమైన సంఘటన ఇతని గురించి తెలుసుకోవాలంటే పక్కాగా ఈ సంఘటన గురించి మనకు గుర్తుండాలి అనే సంఘటన ఏదైనా ఉందంటే ఇతనికి కారావేలుడికి మధ్య జరిగిన యుద్ధం అండి. ఇది మనకి మొదటి శాతకర్ణి జీవితంలో జరిగిన అత్యంత ఇంపార్టెంట్ సన్నివేశం అన్నమాట. తొలి శాతవాహనుల అధికారం ఆంధ్రదేశంలో విస్తరించలేదనే సిద్ధాంతం మనకు చాలామంది చెప్పారన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఎలా ఉంటుందంటే మనం మొదటిసారి చెప్పుకున్నాం ఏంటంటే మనకి పులోమావి కాలంలోనే ఆంధ్ర ప్రాంతాన్ని జయించారు శాతవాహనులు. అప్పటి వరకు శాతవాహనుల రాజ్యం అనేది ఆంధ్రాలో విస్తరించలేదు
అని చాలామందిగా చరిత్రకారులు అయితే మనం చెప్పుకోవడం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసామన్నమాట. దాంట్లో వాస్తవం లేదనడానికి ఇది ఒక బలమైన ఆధారం అన్నమాట. ఎందుకంటే మనకి కారావేలుడికి మొదటి శాతకర్ణికి మనకి యుద్ధం అనేది జరిగింది, అందరికీ తెలుసు. అది ఎక్కడ జరిగింది అంటే మన నేటి గుంటుపల్లి, అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రాంతంలో ఉన్న ఈ గుంటుపల్లిలోనే జరిగిందండి. అంటే యుద్ధం అక్కడ జరిగింది కాబట్టి ఆ ప్రాంతంలో వీళ్ళ అధికారం లేదనడం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే దీన్ని బట్టి మనకి ఏంటి నిర్ణయించవచ్చు, ఆ ప్రాంతంలో కూడా, ఆంధ్ర ప్రాంతంలో కూడా శాతవాహనుల అధికారం అనేది ఉంది. అది మనకి ఈ పాయింట్ ఈ యుద్ధమే నిర్ణయిస్తుంది అనమాట. అంటే మొదటి శాతకర్ణి కాలం నాటికి ఆంధ్ర ప్రాంతం అనేది శాతవాహన సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉందన్నమాట. ఈ పాయింట్ మనకు తెలియజేస్తుంది అనమాట. మనకి గమనించండి ఏంటంటే ఆ తరువాత మనకి చాలామంది చోళులు కానీ, విజయనగరం కానీ, బహమని కానీ, ఇవన్నీ కూడా ఈ ఆంధ్ర ప్రాంతం కోసం చాలా ఘర్షణలు పడ్డాయి. ఆ ఘర్షణలు ఎందుకు పడ్డాయి అంటే ఆంధ్ర ప్రాంతం దగ్గరలోని సారవంతమైన నేలలు ఉండడం, పక్కనే సముద్ర మార్గం ఉండడం వల్ల, విపరీతమైన వాణిజ్యం జరగడం వల్ల ఆ ప్రాంతం ఎవరి అధికారంలో, ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళ రాజ్యం సుభిక్షితమై, సంపన్నమై, బలిష్టంగా తయారవుతుందన్నమాట. అందువల్లంటే ఈ సంస్థానాలన్నీ విజయనగరం బహమనీలు కానీ, ఈ చాళుక్య చోళులు కానీ ఈ ప్రాంతం కోసం విపరీతంగా ఘర్షణలు పడేవారు అనమాట. ఇలాంటి ఘర్షణలు ఎక్కడ నాంది పలికాయంటే అండి, మొట్టమొదటిసారిగా మనం చెప్పుకుంటే ఇలాంటి ఘర్షణలు శాతకర్ణి కారావేలుడి కాలంలోనే ఈ ఘర్షణలు మొట్టమొదటగా జరిగాయన్నమాట. ఈ ఘర్షణల నాంది కూడా ఈ శాతవాహనుల యుగంలోనే జరిగింది. శాతకర్ణి కాలంలో కింద పాయింట్ చెప్తున్నారు, తూర్పు తీరంలో కరెక్ట్గా ఆ టైంలో రాజకీయంగా ఐక్యత అనేది లేదనమాట. ఈ తూర్పు తీరం అంటే నేటి ఎక్కడ కాంచి ఈ ఏలూరు జిల్లా కానించి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న ప్రాంతంలో నుండి ఇక్కడున్న చిన్న రాజులు ఉండేవారు, చిన్న పరిపాలకులు ఉండేవారు అనమాట. వీరిలోనే ఎలాంటి ఐక్యత ఉండేది కాదు. ఎవడైనా బలమైన రాజు వచ్చాడంటే వీళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోకపోవడం, వీళ్ళు కలహారించుకోవడం, దీన్ని సదా అవకాశంగా తీసుకున్నాడండి మన శాతకర్ణి. మొదటి శాతకర్ణి లాంటి సదా అవకాశం తీసుకొని వీళ్ళని మొట్టమొదటిసారిగా ఏంటంటే ఆ ప్రాంతం నుంచి ఓడించడం జరుగుతుంది అనమాట. ఓడించిన తర్వాత వీళ్ళందరూ ఏడు చేస్తారు. వీళ్ళందరూ వెళ్ళి కారావేలుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి డిస్కస్ చేస్తారనమాట. ఇలాగ ఒక మొదటి శాతకర్ణి రాజ్యం నుంచి ఒకరు వచ్చాడు, ఇలా మన రాజ్యాన్ని మమ్మల్ని అందరినీ కూడా ఇచ్చేసి మీ సహాయం అర్థించాలి మాకు అంటే, ఆ విధంగా కూడా కారావేలుడు ఒక దండయాత్ర చేసి ఉండొచ్చు. లేదు అంటే ఇంకో విధంగా ఎలాగ ఉండాలి, అదేదో అతను ఆక్రమించుకునే బదులు నేను ఆక్రమించుకుంటే నా రాజ్యం ఇంకా బలం అవుతుంది కదా అనే ఉద్దేశంతో కూడా కారావేలుడు ఇక్కడ ఉండి దండయాత్ర చేసి వచ్చు అనమాట. ఇప్పుడు ఈ విషయం కోసం అయితే మనకి ఈ సందర్భంలో శాతకర్ణికి కళింగాధిపతికి కారావేలుడికి మధ్యన అయితే సంఘర్షణ అయితే జరిగిందనమాట. ఎందుకంటే కారావేలుడు కూడా తీరాంధ్ర ప్రాంతాన్ని నాశించాలి. ఎవరికైనా ప్రతి ఒక్కడు కూడా ఎక్కడైతే సంపద ఉంటుందో ఆ ప్రాంతాన్ని మీద ఎవరికైనా గురి ఉంటుంది అనమాట. అందువల్ల కారావేలుడు కూడా ఇదే ఆంధ్ర ప్రాంతాన్ని మీద అతను కూడా కన్ను వేయడం జరిగింది. అందుకే ఇద్దరు మధ్యన సంఘర్షణ, యుద్ధం అందువల్ల యుద్ధం వచ్చిందనమాట. ఇంకా హతిగుంప శాసనాన్ని బట్టి క్రీస్తు పూర్వం 181లో అక్కడ శాసనంలో ఒకటి రాశారనమాట. ఆ రాసిన పాయింట్ ఇప్పుడు మనం ఏటి రాశారు ఆ శాసనంలో అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ హతిగుంప శాసనంలో ఏటి రాశారంటే అది 181వ సంవత్సరం ఉందండి ఈ హతిగుంప శాసనం అనేది. హతిగుంప శాసనంలో శాతకర్ణిని లక్ష్యం అంటే లెక్క చెయ్యక కారావేలుడు సైన్యాలు ఏవైతే ఉన్న సైన్యం అది కన్నబెన్నా వరకు పురోగమించి మూషికా నగరాన్ని హడలగొట్టినాయట అనేసి మనకి హతిగుంప శాసనంలో మనకి ఎవరు రాయించారంటే కారావేలుడు రాయించాడు అనమాట. ఇక్కడ ఏంటంటే విజయం సాధించినట్టు స్పష్టంగా తెలియదు అనమాట. అంటే శాతకర్ణి ఓడిపోయాడా లేదా కారావేలుడు గెలిచాడా అనేది ఇందులో ఈ పదం ద్వారా మనం స్పష్టంగా చెప్పలేం. ఎందుకంటే ఇతర సందర్భాల్లో ఆ శాసనంలో ఇది ఒక్కటే ప్రస్తావన చేయలేదు. కారావేలుడు సంబంధించిన ప్రసక్తి అది, అతని విజయాలన్నీ కూడా అక్కడ ప్రస్తావించారు. కానీ ఇతర సందర్భాల్లోని కారావేలుడి విజయాలు అనేవి చాలా స్పష్టంగా అక్కడ రాయబడ్డాయి అన్నమాట. ఈ దండయాత్రలో మాత్రం అతనికి విజయం లభించినట్లు స్పష్టంగా చెప్పలే. అందరూ అనుకుంటారు ఈ విజయంలో కారావేలుడు గెలిచాడనేసి. కాదండి, కారావేలుడు అయితే ఈ దండయాత్రలో ఓడిపోయాడు.
ఈ కింది పాయింట్ చూడండి. కాబట్టి అతని సైన్యాలను ఓడించి శాతకర్ణి వెనకకు మరలించినాడు అనేది ఇది 100% వాస్తవమైన మాట. ఇది అంటే కారావేలుణ్ణి దండయాత్రకు వచ్చినప్పుడు కారావేలుణ్ణి ఓడించి తిరిగి మన శాతకర్ణి పంపించాడు. ఇది మనకు దీనికి ఇంకో బలమైన ఆధారం కూడా ఇది నిజం. శాతకర్ణి 100% ఓడించాడు అనే దానికి ఇంకొక ఆధారం కూడా బలమైన ఆధారం ఉందండి. ఎందుకంటే చుల్ల కళింగ జాతకంలో ఏడు చెప్తున్నారు, కళింగాధిపునిపై అస్మకాదీశుని విజయం. ఈ కళింగాధిపతుడు అంటే ఎవరో కాదండి, కారావేలుడే. ఆ అస్మకాదీశుడు అంటే ఎవరో కాదండి, అతనే మొదటి శాతకర్ణి. ఈ విజయంతో శాతవాహనుల రాజ్యం అటండి తూర్పు దిశకు అంటే నేటి ఆంధ్ర కళింగ వరకు విస్తరించిందనమాట. అంటే ఇతను ఎందుకు గొప్పవాడయ్యాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. కారావేలుడు లాంటి గొప్ప వ్యక్తిని ఓడించిన వ్యక్తి అండి మొదటి శాతకర్ణి. ఈ మొదటి శాతకర్ణి ఓడించడం ఇతని సామ్రాజ్యాన్ని కూడా చాలా విస్తృతంగా విస్తరించాడనమాట. దీనికి ఏడు చేశాడు, కారావేలునిపై విజయానికి అలాగే ఇతని సామ్రాజ్య విస్తరణకి సూచనగా ఇతను ఏడు చేశాడంటే 2 అశ్వమేధ యాగాలు, 1 రాజసూయ యాగం. ఈ యాగాలు ఎందుకంటే చేసేటంటే ఒక పక్క కారావేలుడి మీద సాధించిన విజయానికి గుర్తుగా, అలాగే నా రాజ్యం అనేది విస్తరణ గుర్తుగా ఇతను మనకి 2 అశ్వమేధ యాగాలు, 1 రాజసూయ యాగం అనేది చేశాడనమాట. ఈ అశ్వమేధ యాగం సందర్భంలో ఇతడు ముద్రించిన నాణ్యం ఒకటి ఇటీవల ఎక్కడ దొరికిందంటే పూనాలో దొరికిందండి. అంటే మనకి మొదటి శాతకర్ణి అనే వ్యక్తి అశ్వమేధ యాగం చేశాడు అనే దానికి మనకి చారిత్రకంగా దొరికిన ఆధారం ఏంటంటే పూనాలో ఒక నాణ్యం దొరికిందనమాట. అశ్వమేధ యాగం సందర్భంలో ఇతను ముద్రించిన ఒక నాణ్యము అనేది పూనా అంటే నేటి పూణేలో లభించింది. శాతకర్ణి వైదిక మతాభిమాని. యజ్ఞాలే కాక అంటే వైదిక మతాభిమాని అందరికీ తెలుసు. యజ్ఞాలే కాక ఏంటంటే కొన్ని క్రతువులు కూడా చేశాడనమాట. అవి ఏంటంటే ఆప్తార్యోమ, అనరంభనీయ, త్రిరాత్ర, దశరాత్ర, త్రయోదశరాత్రి ఇవేంటంటే క్రతువులు అనమాట. అలాగే వీళ్ళకి మన బ్రాహ్మణులకి గోవులు, హిరణ్యం, భూదానాలు ఇవి కూడా బ్రాహ్మణులకి ఇచ్చి అంటే ఈ బ్రాహ్మణ మతాన్ని పోషించినట్లుగా ఇవన్నీ ఆధారాలు అన్నమాట. ఇతను ఈ క్రతువులు, ఈ దాన ధర్మాల వల్ల మనకేది తెలుస్తుంది అంటే ఈ క్రతువులు, ఈ దాన ధర్మాల బట్టి మనకేది తెలుస్తుందంటే రాజ్య విస్తరణ చేశాడు. అంటే రాజ్యాన్ని అప్పటికన్నా ఉన్నదానికి చాలా చాలా వరకు చాలా సువిశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు అనేదానికి ఇవి నిదర్శనం అన్నమాట. అలాగే ఈ రాజ్యం కూడా ఇన్ని దాన ధర్మాలు చేయాలంటే పేదోడు చేయగలరటండి. రాజ్యం ధనంగా ఆర్థికంగా బాగా బలిష్టమై ఉంది కాబట్టి మొదటి శాతకర్ణి ఇన్ని దాన ధర్మాలు చేయగలిగాడు అన్నమాట. ఇతను చాలా చిన్న వయసులోనే చనిపోవడం జరిగిందండి. మొదటి శాతకర్ణి ఎలా చనిపోయాడని మనకు తెలియదు, కానీ చాలా చిన్న వయసులో చనిపోయాడు. ఇతనికి మనకి 4 కుమారులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎలాగ తెలుస్తుందంటే ఇది కూడా నానాఘాట్ కనుమల్లో శిల్పాల బట్టే మనకు తెలుస్తుంది. అతని కుమారులు ఎవరంటే కుమార ఉకుశ్రీ, శ్రీమత్ కుమార శతశ్రీమత్, కుమార శాతవాహన, వేదసిరి వీళ్ళందరూ కుమారులు మొదటి శాతకర్ణి కుమారులు అనేసి మనకి నానాఘాట్ కనుమల్లో దొరికిన శిలలు బట్టి అక్కడ వీళ్ళ శిల్పాలు ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి తెలిసిందనమాట. ఇతను చనిపోయే టైంకి ఇతని పిల్లలు చాలా అంటే చాలా చిన్నవాళ్ళు అనమాట. ఈ చిన్నవాళ్ళు అయినందువల్ల వీళ్ళ తల్లి అంటే మొదటి శాతకర్ణి యొక్క భార్య నాగానికాదేవి రాజ్యభారం వహించిందనమాట. ఇది ఆల్రెడీ గ్రూప్ 2 ప్రీవియస్లో అడిగిన బిట్టండి. ఎవరండి రాజ్యభారం వహించారు? నాగానికాదేవి. నాగానికాదేవి ఎవరు? మనకి మొదటి శాతకర్ణి భార్య. ఈ మొదటి శాతకర్ణి అనే భార్య ఈవిడ ఈవిడ యొక్క తండ్రి సహాయం. ఇతని తండ్రి ఎవరంటే త్రణకైరో అనమాట. ఈ త్రణకైరో సహాయంతో సమర్థవంతంగా పరిపాలన ఈవిడ కూడా నిర్వహించింది. ఈవిడ కూడా చాలా ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి. ఈవిడ కూడా ఎందుకంటే పరిపాలన ఈ భారం తీసుకున్నారంటే ఒక స్త్రీ ఆ రోజుల్లోనే పరిపాలన భారం తీసుకుందండి. మనకి ఇప్పుడండి రజియా సుల్తానా గురించి చెప్తాం, అలాగే ఇంకా మనకి రుద్రమాదేవి గురించి చెప్పుకుంటాం. కానీ అంతకన్నా ముందే క్రీస్తు పూర్వం
లోనే మనకు ఒక మహిళ పరిపాలించింది అని చరిత్రలో చెప్పుకోదగ్గ సంఘటన ఏమైనా ఉంది అంటే అది దేవి నాగానికాదేవి పరిపాలన అండి. అంటే మనం అనుకుంటాం అంటే మొట్టమొదటి మహిళ ఇండియాలో మొట్టమొదటి మహిళ రజియా సుల్తాన్ అనేసి. మనకి చరిత్రలో మనకి ఇండియా చరిత్రలో ఆలే కనబడ్డారండి. ఈవిడ కూడా మొట్టమొదటిసారిగా పరిపాలన చేసింది. వాళ్ళ యొక్క తండ్రి సహకారంతో పరిపాలించింది. ఆ తండ్రి పేరు త్రణకైరో. ఈవిడ ఇంత సమర్థవంతురాలు కాబట్టి ఈవిడిని కూడా ఎలాగెంచుకుంటే యజ్ఞహత దూప సుగంధయ అని దిగవ్రత సుందయ అని వర్ణించుకుంది. అంటే ఈవిడ కూడా ఒక సమర్థవంతమైన పరిపాలక దక్షులు కలిగిన వ్యక్తి అనమాట. అందువల్ల ఈవిడికి కూడా మనకు 2 బిరుదులు ఉన్నాయి. ఈ బిరుదులు ఎవరివైనా అడగొచ్చు. యజ్ఞహత దూప సుగంధయ అని దిగవ్రత సుందయ అనేసి క్రింది ఎవరిని పిలిచారని అడగొచ్చు. అది మనకి నాగానికాదేవిని ఆ బిరుదులతో సంబోధించడం జరిగింది. ఇక పూర్ణోత్సుంగుడండి. ఇతని పరిపాలన క్రీస్తు పూర్వం 179 నుండి 161 వరకు అండి. మొదటి శాతకర్ణి తరువాత ఎవరైతే పరిపాలించారో రాజుల గురించి మనకి శాసనాలు ఒకటి చెప్తున్నాయి, రచనలు ఒకటి చెప్తున్నాయి. అంటే 2 కూడా పరస్పర విరుద్ధంగా చెప్తున్నాయి అన్నమాట. అంటే ఎంతలో వాస్తవం ఉందో మనకు తెలియట్లేదు. శాతకర్ణి తరువాత పూర్ణోత్సుంగుడు సింహాసనం ఎక్కినట్లు మనకి పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. పురాణాల ప్రకారం మనకి ఎవరండి నెక్స్ట్ పరిపాలన చేశారు శాతకర్ణి తరువాత? పురాణాల ప్రకారం అయితే పూర్ణోత్సుంగుడే పరిపాలన చేశాడు. కానీ ఇటీవల నెవాసాలో దొరికిన నాణ్యాలు బట్టి మనకేది తెలుస్తుంది? శతసిరి, శాతవాహన అనే లేఖనాలున్న నాణ్యాలు దొరికాయన్నమాట. వీరిని శతసిరి శాత, కుమార శాతవాహనులుగా గుర్తించవచ్చు. ఎందుకంటే మనకు 4 పేర్లు ఉన్నాయి కదండి, అందులో 2 ఇలా అయ్యి ఉండొచ్చు అనమాట. అయితే నానాఘట్ శాసనాన్ని శాతకర్ణి అనంతరం వ్యాధసిరి సింహాసనం ఎక్కినాడు. నానాఘట్ శాసనం బట్టి అయితే మాత్రం మనకి ఏడు చెప్తుంది? నాణ్యాలు బట్టి అయితే అది. కానీ నానాఘట్ శాసనం ఏం చెప్తుంది? మనకి మొదటి శాతకర్ణి అనంతరం కొన్ని రోజులు వాళ్ళ తల్లి పరిపాలన చేసిన తరువాత మనకి మొదటి శాతకర్ణి కుమారుడైన వ్యాధసిరి పరిపాలన చేశాడు అనేసి మనకు తెలుస్తుంది అనమాట. అంటే నానాఘట్ శాసనం పూర్ణోత్సుంగుడు అని పేరు చెప్పలేదండి, వ్యాధసిరి అని చెప్పిందనమాట. దీన్ని బట్టి మనకేడు తెలుస్తుంది? ఆ వ్యాధసిరికే పూర్ణోత్సుంగుడు అనే బిరుదు ఉన్నట్లుగా మనకు స్పష్టమవుతుంది. పూర్ణోత్సుంగుడు అనేది ఒక బిరుదు అనమాట. ఆ బిరుదు ఈ వ్యాధసిరి ఇద్దరు ఒక్కరే అనేసి మనకు తెలిసిందనమాట. పూర్ణోత్సుంగుడు అనే బిరుదుకి మనకు అర్థం ఏంటంటే శుంగులని పూర్తిగా నిర్ణయించినవాడు, అంటే నిర్మూలించినవాడు అని అర్థం. ఎందుకంటే పురాణాల ప్రకారం మనకు ఆంధ్రులు మగధను ఆక్రమించారు అనేసి మనకు రాసి ఉంది. అది పూర్ణోత్సుంగుడు అనేసి కొద్ది కాంట్రవర్సీ అయితే అనుకుంటారు. ఒక పులోమా అనేసి కొంతమంది ఇలా చెప్పుకుంటున్నారు. శుంగులను పూర్తిగా నిర్దించినవాడు అని అర్థం అనమాట. మనకి పూర్ణోత్సుంగుడు అనే బిరుదుకు అర్థం ఏంటని అడిగితే శుంగులని పూర్తిగా నిర్ణయించినవాడు అంటే మొత్తం నిర్మూలించినవాడు అని అర్థం. ఈ పై సాక్ష్యాలు ఎప్పుడైతే మనకి మనకి నాణ్యాల్లో ఒకరు పరిపాలించారంటారు, అలాగే శాసనాల్లోని అలాగే పురాణాల ప్రకారం ఇతను పరిపాలించారంటారు. ఈ రెండిటిని మనం సమన్వయం చేసి ఏటి అర్థం చేసుకోవచ్చు అంటే ఏంటంటే ఎప్పుడైతే నాగానికాదేవి చనిపోయిన తరువాత వీళ్ళ 4 అన్నాదమ్ముల్లో అయితే అంతర్యుద్ధం మొదలైందండి. వాళ్ళకే పడలేదన్నమాట. అందువల్ల ఏంటంటే రాజ్యాన్ని పంచుకోవాల్సి వచ్చిందండి. మొట్టమొదటిసారిగా ఎవరి కాలంలో అంతర్యుద్ధం, శాతవాహన రాజ్యం అనేది 2 ముక్కలుగా విడిపోయింది అనేది ఎవరి కాలం అయితే మొదటి శాతకర్ణి తరువాత అండి ఇది జరిగింది. ఆ రాజ్యాన్ని 2 ముక్కలుగా పంచుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని. వ్యాధసిరి ఎక్కడటండి? పైఠాన్లో రాజ్యం చేస్తున్నాడు అనమాట. పైఠాన్లో రాజ్యం ఎవరు చేస్తున్నారు? వ్యాధసిరి చేసుకున్నాడు. అలాగే ఈ శతసిరి తూర్పు మాలవాలోని, అలాగే సిరి శాతవాహనుడు సురాకా ప్రాంతంలోని పరిపాలించారనమాట. ఇలాగ మన రాజ్యాన్ని చిన్నాభిన్నం 3 ముక్కలు అయిపోయిందనమాట. ఎప్పుడైతే రాజ్యం 3 ముక్కలు అయిపోయిందో వారి యొక్క బలం అనేది తగ్గిపోద్ది. ఇదే సదా అవకాశం తీసుకొని పక్కనున్న రాజులు విజృంభించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే జరిగిందండి ఎక్కడున్నా.
ఎప్పుడైతే రాజ్యం విచ్ఛిన్నమయ్యిందో కారావేలుడు ఇంకా మరణించలేదు. అప్పటికే మొదటి శాతకర్ణి చనిపోయాడు, కానీ కారావేలుడు మాత్రం మరణించలేదు. కారావేలుడు ఆల్రెడీ మొదటిసారి ఓడిపోయి ఉన్నాడు శాతకర్ణి చేతిలోని. ఇదే మంచి అవకాశం దొరికింది అతనికి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలాలి అనే ఉద్దేశంతో దండయాత్రకు మళ్ళీ పూనుకున్నాడండి కారావేలుడు. ఆ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడానికే మళ్ళీ కారావేలుడు ఆంధ్ర ప్రాంతంపై దండయాత్ర చేశాడనమాట. అతికంపా శాసనంలో ఏది చెప్తుండో కారావేలుడు చేసిన దండయాత్రల గురించి రాసి ఉందన్నమాట. చూడండి, కారావేలుడు రాజ్యానికి వచ్చి 4వ రాజ్య సంవత్సరం అనమాట. అంటే రాజు అయిన తర్వాత 183లో రాజు అయ్యాడు అతను రాజు అయి క్రీస్తుపురం 179లో అనమాట. మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఈ బోజక, విటినిక, ఈటిలి అంటే కారావేలుడు రాజ్యంకి వచ్చి 4 సంవత్సరాల టైం అయిన సమయంలో ఈ ప్రాంతాల్లో అయితే ఆక్రమించాడు. ఎందుకంటే రాజ్యం విచ్ఛిన్నం అయిపోయింది, అంత ఆర్థిక సౌష్ఠికంగా లేదు, బలంగా లేదు. ఇదే సదావకాశంగా తీసుకొని మొట్టమొదటి దండయాత్రలో రెండోసారి దండయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంతాలు ఆక్రమించాడు. అలాగే 11వ రాజ్య సంవత్సరం అంటే కారావేలుడు రాజ్యం అనుసరించి 11 సంవత్సరాలు అయ్యింది. ఆ టైంలో మైసోలియాలోని వాణిజ్య కేంద్రమైంది. మైసోలియా అంటే నేటి మచిలీపట్నం. అక్కడ ఒక వాణిజ్య కేంద్రం పితుడా అనే నగరాన్ని నిర్మూలించినాడండి. అంటే కారావేలుడు వరుస దండయాత్ర చేస్తూనే ఉన్నాడు ఆంధ్ర ప్రాంతం మీదన. ఆ పితుడా నగరమే ప్రతిపాలపురం అయి ఉంటుందన్నమాట బహుశా అనేసి మన చరిత్రకారులు నిర్ణయించారు. ఇక గుంటుపల్లి శాసనంలోని మన కారావేలుడికి, ఈ కళింగాధిపతి కారావేలుడికి ఒక బిరుదు ఉందండి, మైషికాధిపతి అని ఉందన్నమాట. ఈ మైషికులని ఇక్కడ అదే టైంలో అంటే మైషికాధిపతి బిరుదు రావడం గల కారణం ఏంటంటే ఆ ప్రాంతాన్ని గుంటుపల్లి అనే ప్రాంతంలో మనకి ఎవరు పరిపాలిస్తున్నారు, మైషికులు అనే వ్యక్తులు పరిపాలిస్తున్నారనమాట. అందువల్ల ఇతనికి మైషికాధిపతి అనే బిరుదు వచ్చి ఉంటుంది అనమాట. తరచుగా ఈ కారావేలుడు ఎన్నిసార్లు దండయాత్ర చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాజ్యానికి ఏదైతే ఈ శాతవాహన రాజ్యం ఉందో దీనికి విపరీతంగా నష్టమైతే జరుగుతుంది. ఇన్నిసార్లు దండయాత్ర చేయడం జరిగిన తర్వాత ఎవరైనా నష్టపోతారనమాట. అలాగే ఇతర దండయాత్రలు చేసి మనకి తూర్పు తీరం మొత్తాన్ని కూడా కారావేలుడు వశమయ్యింది. అంటే రాజ్యం మొదటి శాతకర్ణి ఏవైతే ప్రాంతాలు గెలిపించి తూర్పు తీరం వరకు విస్తరించాడో అవన్నీ కూడా తిరిగి మళ్ళీ కారావేలుడు వశపరిచేసుకోండు. రాజ్యం అనేది చాలా సంకుచితం అయిపోయింది. మళ్ళీ అంత పెద్ద సువిశాల రాజ్యం అనేది మళ్ళీ చిన్నది అయిపోవడం జరిగింది. ఇప్పుడు మనకు 2వ శాతకర్ణి అండి. ఇతను తొలి శాతవాహనంలో మరొక గొప్ప ప్రముఖుడండి 2వ శాతకర్ణి. ఇతనికి వచ్చేసరికి రాజ్యం అనేది చాలా చిన్నదయ్యింది. ఇతను మళ్ళీ కూడా కంకణం కట్టుకొని ఎలాగైనా మన పూర్వీకులు కాలంలో ఉన్న రాజ్యానికి మనం మళ్ళీ కూడా అంతే సామ్రాజ్యాన్ని విస్తరించాలి అని కసిగా పట్టుదలతో అనమాట ఇతను కూడా తన రాజ్యాన్ని విస్తరణ ప్రారంభించాడు. ఇతను రాజ్యాన్ని తిరిగి సమైక్యం చేసినట్లు మనకి ఏటి ఆధారాలంటే తెలంగాణ, ఉత్తర మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మాలవా ప్రాంతాల్లో ఇతను నాణేలు చాలా దొరికాయి అన్నమాట. ఇన్ని ప్రాంతాలు అడగొచ్చు. తెలంగాణ, ఉత్తర మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మాలవా ప్రాంతాల క్రింది ఏ శాతవాహన రాజుకు సంబంధించిన నాణేలు దొరికాయంటే అది 2వ శాతకర్ణి నాణేలు అయితే దొరికాయండి. దీన్ని బట్టి వీటిని బట్టి మనకి ఏడు తెలుస్తుందంటే అంటే ఇతను పూర్వం ఇతని పూర్వీకులు పోగొట్టుకున్న ప్రాంతాలని ఇతను తిరిగి సమైక్యం చేసి పాలించినట్లు మనకి ఈ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో ఇతను దొరికిన నాణేలు బట్టి మన చరిత్రకారులు అయితే నిర్ణయించారు. యుగ పురాణం ప్రకారం అటండి 2వ శాతకర్ణి శకులను నిర్జించి మగధ, కళింగలను ఆక్రమించి 10 ఏండ్లు పరిపాలించినట్లుగా మనకి ఏ పురాణం తెలియజేస్తుందండి? యుగ పురాణం తెలియజేస్తుంది. ఇప్పుడు ఏ సమయంలో అంటే ఇతను క్రీస్తు పూర్వం 100వ ప్రాంతంలోనటండి యుగ పురాణం చెప్పింది. 2వ శాతకర్ణి శకులని అలాగే కళింగను ఈ రెండు ప్రాంతాలను కూడా జయించి 10 సంవత్సరాలు పరిపాలించినట్లుగా మనకి యుగ పురాణం ఆధారం అండి. శాతకర్ణి కళాకారుల్లో ఒకడైన వాసిష్ఠపుత్ర ఆనందుని శాసనం సాంచీ స్తూపం దక్షిణ ద్వారం మీద ఉంది.
అంటే ఇప్పుడు మనకి వాసిష్ఠపుత్ర ఆనందుడు అనే వ్యక్తి ఎవరి ఆస్థానంలో ఉన్నాడని మీకు క్వశ్చన్ రావచ్చు. ఇతను 2వ శాతకర్ణి పరిపాలనా కాలంలో ఉన్న కళాకారుల్లో ఒకడండి. ఇతను సాంచి స్తూపం మీద దక్షిణ తోరణం మీద ఒక శాసనం అయితే లిఖించాడనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఎవరు ఆ శాసనాన్ని వేసించారంటే వాసిష్ఠపుత్ర ఆనందుడు. ఎవరి కాలంలో వేశాడంటే 2వ శాతకర్ణి కాలంలో వేయబడింది. 2వ శాతకర్ణి 56 సంవత్సరాలు పరిపాలన చేశాడండి. అంటే అత్యధిక కాలం పరిపాలించిన శాతవాహనుల రాజులు ఇతడండి. 2వ శాతకర్ణి ఎక్కువ సంవత్సరాలు సుమారు 56 సంవత్సరాలు పరిపాలన చేశాడనమాట. 2వ శాతకర్ణి మరణ అనంతరం అపీలక, మేఘస్వాతి, కుంతల శాతకర్ణి, పులోమావి, అల శాతకర్ణులు పరిపాలించారన్నమాట. అంటే 2వ శాతకర్ణి మరణానంతరం మనకి ఎవరు పరిపాలించారంటే మొట్టమొదటి అపీలికుడు పరిపాలించాడని గుర్తుపెట్టుకోండి. మేఘస్వాతి, కుంతల శాతకర్ణి, పులోమావి, శాతవాహనులు. ఇది వరుస క్రమం అన్నమాట. ఈ వరుస క్రమం మీద కూడా తరచు బిట్లాడడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మన క్లాస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనది ఒకటే ఉద్దేశం అండి, మన క్లాసులు విని ఒక్క అభ్యర్థి అయినా సక్సెస్ అవ్వాలి అనేదే మన యొక్క లక్ష్యం. అందుకే మనం ఫ్రీగా అందించాలని నిర్ణయించుకున్నాం. ధన్యవాదాలు.